పార్వతీపురం మన్యం జిల్లాలో జై హో బీసీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోనెల విజయ్ చంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ద్వారపూడి శ్రీదేవి, పట్టణ జనరల్ సెక్రటరీ వెంకటేష్, టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీసీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ చంద్ర మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముందుకేసేదే కాదు, ప్రపంచానికి నాగరికత నేర్పిన కమ్యూనిటీస్ ఏమైనా ఉన్నాయంటే అది బీసీ కమ్యూనిటీసే. ఎలాగంటారంటే కొన్ని సంవత్సరాల తర్వాత హరప్ప, మొజందో వీటిల్లో అవక్షేపాలు దొరికాయి. అంటే ఇక్కడ జనాలు బతికేవారు కొన్ని వేల సంవత్సరాల ముందు. దేని బట్టి చెప్పేవారు తెలుసా? వాళ్ళు వాడిన పనిముట్లు బట్టి, వాళ్ళు వాడిన పాత్రలను బట్టి. అంటే ఈ కులం ఇప్పుడు వచ్చింది కాదు, ఇది జీవన శైలి కలిగిన కుటుంబాలు ఏమైనా ఉన్నాయంటే అవి బీసీ కుటుంబాలే అనేది మీ అందరికీ చెప్పాలి. అంటే బీసీలో బ్యాక్వర్డ్ కాస్ట్ కమ్యూనిటీస్ కాదు, నేను ఎప్పుడూ చెప్తా, బీసీలు అంటే ది బెస్ట్ కమ్యూనిటీస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే ఎప్పుడు చూడనంత నైపుణ్యత కలిగిన గొప్ప కమ్యూనిటీస్ మన భారతదేశంలో ఉన్న బీసీ కమ్యూనిటీస్. ఒక నేతన్ని వేసే చీర చూసి ప్రత్యేక దేశాల్లో ఆశ్చర్యానికి గురవుతాయి. ఇది చేతితో వేసిందానని నేను కూడా చాలాసార్లు మాట్లాడినప్పుడు, ఇక్కడ ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం, మన పార్వతీపురంలో కూడా విజయచంద్ర గారు ఎమ్మెల్యే కావడం అన్నటువంటిది అలంకరించవలసిందిగా కోరుచున్నాను. ఇప్పటికే సర్వేలు అన్నటువంటిది ఈరోజు రాష్ట్ర ఎన్నికలను డిసైడ్ చేసినటువంటి బ్యాక్ బోన్గా ఉన్నటువంటి పరిస్థితి. అయితే అటువంటి వరకు ఏంటంటే ఆ మీటింగ్లు మనం కండక్ట్ చేయాలి. ఈ మీటింగ్ అయిన వెంటనే మన కులాలకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూర్చొని మన సమస్యలు ఏమో ఆయనకి తెలిసి మాట్లాడటం, ఒక మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడ కూర్చొని